హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో హెల్దీ అండ్ న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్లో హెల్దీగా టేస్టీగా క్యారెట్ హల్వా తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పును వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయినాయి, వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. వేయించిన జీడిపప్పు తీసుకున్నాక తురుముకున్న క్యారెట్ని వేసుకొని వేయించుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ని వేయించుకోవాలి. క్యారెట్ని 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత పంచదారని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీలో సగం పంచదార వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పంచదార వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలకి క్యారెట్ హల్వా ఇలా గట్టిపడిపోతుంది. హల్వా రెడీ అయిపోయినట్టేను. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు క్యారెట్ హల్వా మీద వేయించుకున్న జీడిపప్పు వేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ హల్వా కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.